హాయ్ ఎవ్రీవన్, రివ్యూ ఆఫ్ ద ఫిలిం శ్రీనివాస మంగాపురం. ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి ఒక కొత్త హీరో ఎంట్రీ ఇవ్వడంతో పాటు RX100, మంగళవారం లాంటి సినిమాల తర్వాత అజయ్ భూపతి నుంచి వస్తున్న మూవీ కావడంతో శ్రీనివాస మంగాపురం మీద రిలీజ్ కి ముందే మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. మరి ఈ సినిమా నిజంగా అంచనాలను అందుకుందా అంటే, నేను మూవీ చూసిన తర్వాత నాకైతే ఇది జస్ట్ వన్ టైం వాచబుల్ మూవీనే అనిపించింది. అసలు ఎందుకు అలా అనిపించింది అనేది ఫుల్ రివ్యూలో చూద్దాం. ఫుల్ రివ్యూలోకి వెళ్లే ముందు మీరు కనుక ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. స్టోరీ లైన్ వచ్చేసి ఇది ఒక లవ్ స్టోరీకి యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ కలిపి ఒక సినిమాగా చేసిన ప్రయత్నం. హీరో జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు, ప్రేమ, కుటుంబం, వాటి మధ్య వచ్చే కాన్ఫ్లిక్ట్స్ చుట్టూనే కథ తిరుగుతుంది. కథలో కొన్ని మంచి ఎమోషనల్ మూమెంట్స్ ఉన్నా ఎందుకో అందరికీ నచ్చుతుందని నేనైతే అనుకోవట్లే. ప్లస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే ముందుగా జయకృష్ణ గురించే చెప్పాలి. ఇది అతని ఫస్ట్ మూవీ అయినా చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తాడు. కొన్ని ఎమోషనల్ సీన్స్ లో, ముఖ్యంగా డైలాగ్ డెలివరీలో మంచి ఈజ్ అయితే కనిపించింది. డెబ్యూ హీరోగా మంచి ఇంప్రెషన్ ఇచ్చాడనే చెప్పాలి. అండ్ అలాగే హీరోయిన్ రసా తడాని ఈ సినిమాలో తన రోల్ కి బాగా సూట్ అయింది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కొన్ని చోట్ల బాగుంది. అజయ్ భూపతి మార్క్ కొన్ని సీన్స్ లో కనిపిస్తుంది, ముఖ్యంగా ఎమోషనల్ బ్లాక్స్ అండ్ అలాగే కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ పర్వాలేదు, బానే ఉన్నాయి అనిపించింది. ఇకపోతే టెక్నికల్ సైడ్, మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి ఒక మంచి ప్లస్ అని చెప్పాలి. కొన్ని సీన్స్ ని బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా ఎలివేట్ చేసింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, విజువల్స్ బాగున్నాయి. ఓవరాల్ మూవీ మొత్తం కూడా మంచి రిచ్ గానే ఉంది. ఇకపోతే మైనస్ గురించి చెప్పాలంటే, ఈ సినిమా అందరికీ నచ్చుతుందని అంత పర్ఫెక్ట్ గా చెప్పలేం. నాకు బిగ్గెస్ట్ మైనస్ అనిపించింది స్టోరీనే. చాలా చోట్ల తర్వాత ఏం జరగబోతుందో మనం ముందే గెస్ట్ చేసేలా ఉంటుంది. స్క్రీన్ ప్లే కూడా కొన్ని చోట్ల బాగా స్లో అవుతుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ లో లెంత్ ఎక్కువగా అనిపిస్తుంది. కొన్ని క్యారెక్టర్స్ కి ఇంకా స్ట్రాంగ్ రైటింగ్ ఉంటే సినిమా అనేది ఇంకో లెవెల్ కి వెళ్ళేది. క్లైమాక్స్ కూడా బాగానే ఉన్నా నేనే ఎక్స్పెక్ట్ చేసిన ఇంపాక్ట్ మాత్రం రాలేదు. దానికి తోడు సాంగ్స్ ఏదో పెట్టాలి, డెబ్యూ హీరో మూవీకి 6 సాంగ్స్ అన్నట్టు పెట్టేశారు కానీ అన్ని సాంగ్స్ అవసరమే లేదు ఈ కథకి. సో నాకైతే ఇవే మైనస్లు అనిపించాయి. బట్ ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలంటే శ్రీనివాస మంగాపురం ఒక వన్ టైం వాచ్ మూవీ అనే చెప్తా. హీరో డెబ్యూట్, మ్యూజిక్, ఎమోషనల్ మూమెంట్స్ కోసం ఒక్కసారి అయితే చూడొచ్చు. కానీ స్ట్రాంగ్ స్టోరీ లేదా అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్లు ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే మాత్రం కొంచెం డిసప్పాయింట్మెంట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. మీరు ఎవరైనా సినిమా చూసుంటే మీకు ఎలా అనిపించింది, మీరు ఎంత రేటింగ్ ఇస్తారు ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.